ఒకే ఒక సినిమాతో కెరియర్ని పూర్తిగా మార్చుకున్న హీరోయిన్ కయాదు లోహర్. అంతకుముందు ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు డ్రాగన్ సినిమాతో వచ్చింది. ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించారు. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమాతో కయాదు లోహర్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. అమ్మడు అందచందాలకి యూత్ ఫిదా అయ్యారు. డ్రాగన్ సినిమాతో యూత్ కలల రాణిగా మారిపోయింది కయాదు. సోషల్ మీడియాలో కయాదు లోహర్కి ఫుల్ పాపులారిటీ ఉంది. కయాదు లోహర్ పేరిట అనేక ఫ్యాన్ పేజీలు కూడా ఉన్నాయంటే ఆమె క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. డ్రాగన్ హిట్ తర్వాత కయాదు లోహర్కి వరుసగా అవకాశాలు వస్తున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో వరుసగా సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది ఈ అమ్మడు. అయితే తాజాగా ఈ బ్యూటీ ఒక వివాదంలో చిక్కుకున్నారు. కెరియర్ ఊపందుకుంటున్న తరుణంలో ఈమె పేరు ఒక పెద్ద కుంభకోణంలో ముడిపడింది. TASMAC తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ స్కామ్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తులతో కయాదుకి సంబంధాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు వారు నిర్వహించే పార్టీస్కి హాజరయ్యేందుకు ఈ అందాల తార ఒక్క రాత్రికి ఏకంగా 35 లక్షలు కూడా డిమాండ్ చేస్తుందనే ఆరోపణ కూడా సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో ఈ విషయం దావాణంలా వ్యాపించడంతో పెద్ద చర్చకు దారితీసింది. చాలా మంది నెటిజన్లు కయాదు నిజంగానే తప్పు చేసిందని నమ్ముతున్నారు. ఆమె అభిమానిగా ఉండబోం, రిటైర్డ్ ఫ్యాన్ అంటూ పోస్టులు కూడా పెడుతున్నారు. ఈ మధ్య ఈ స్కామ్కి సంబంధించి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రైడ్స్ కూడా జరిగాయి. ఆ సమయంలో ఈ ఆరోపణ బయటపడింది. అయితే ఇప్పటి వరకు ఈ ఆరోపణకి సంబంధించి ఎలాంటి రుజువులు బయటకు రాలేదు. మద్యం వ్యాపారం, లంచం, చట్టవిరుద్ధ ఆర్థిక లావాదేవీలు నిందితులు మాత్రమే చేశారని ప్రాథమికంగా తెలిసింది. కానీ కయాదు ఈ చట్టవిరుద్ధ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొందా? కేవలం పార్టీస్కి హాజరయ్యేంత వరకు మాత్రమే ఆమెకు సంబంధం ఉందా? అసలు ఆమె ఆ పార్టీస్కి అటెండ్ అయిందా లేదా అన్న ప్రశ్నకి సమాధానం తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ఆధారాలు లేనప్పటికీ ఈ ఆరోపణ మాత్రం ఈ యంగ్ బ్యూటీ కెరియర్పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆమె ప్రతిష్టకు జరుగుతున్న నష్టం మాత్రం జరుగుతోంది. నిజానిజాలు తేలే వరకు డ్రాగన్ బ్యూటీకి ఈ వివాదం ఒక పీడకలగానే మిగిలే అవకాశం ఉంది.